శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పాతాళలోకము, అందున ఆదిశేషుడు గురించి చెప్పుకుంటూ ఉన్న సందర్భంలో ఉన్నామండి. అందులోని అంతరార్థాలు మాస్టారు చెబుతూ ఉన్నారు. శేషుడు తన కోపమును ఉపసంహరించుకొని జీవులను రక్షించుచున్నాడని చెప్పబడెను. అంటే స్థూలదేహాదుల నుండి పుట్టు కామక్రోధాదులను సూక్ష్మ వ్యూహములలోని దివ్య గుణము సాధనగా దమింపజేసి రక్షించుచున్నదని అర్థము. మాబోటివారు నీ సాత్విక మూర్తిని ధ్యానింతురు అని నారదుడు చెప్పెను. అంటే రజస్తమస్సులను అంతర్లీనము చేసిన సత్వగుణానుభూతిగా అంతర్యామిని ధ్యానించువారు నారదాది మునులని అర్థము. బాధతో గాని అప్రయత్నము గాని ఏ పేరుతోనైనా శేషుని స్మరించినచో పాపములు క్షాళనమై శ్రేయస్సులు కలుగునని చెప్పబడెను. అక్షర రూపముగా వ్యక్తమగుచున్నది శుద్ధమగు పరమాత్మతత్వమే. ఈ అక్షరములతో పలుకునట్టి వ్యక్తుల పేర్లు, శాస్త్రాదుల పేర్లు, నిందలు, బూతులు మున్నగునవి మనస్సునందలి స్మరణచే ఏర్పడు భేదములు. కనుక శేషుని స్మరణతో ఏ పదమును ఉచ్చరించినను శేషత్వమునొసగును. అంటే మనస్సును అర్థమునందు నిలిపి అక్షరములను పలుకువారు చెవిటివారు. అక్షరమందలి శబ్దమందు మనస్సును ఉంచి పలుకువారు నిజముగా వినగలవారని సామవేదమందలి ఉద్గీత విద్యోపాసనమున తెలుపబడినది. అంటే చూడండి, మనస్సును అర్థమందు నిలిపి అక్షరాల్ని పలికేవాళ్ళు చెవిటి వాళ్ళట. అంటే అక్షరాల్ని పలుకుతున్నావు కానీ మనస్సు ఎక్కడుంది? అర్థమందుంది. కానీ చెయ్యాల్సిందేంటి? అక్షరమందలి శబ్దమందు మనస్సు ఉంచాలి. అట్లా ఉంచి పలికేటువంటి వాళ్ళు నిజముగా వినగలవారని సామవేదమందలి ఉద్గీత విద్యోపాసనము తెలుపబడుచున్నది. నన్ను వినుచునే నన్ను వినలేరు అని సరస్వతి చెప్పుచున్నట్లు ఋగ్వేద మంత్రము. అక్షరములను వినుచునే తాము ఉద్దేశించిన అర్థమును మాత్రము వినుచుందురు. కనుక వాక్కును వినలేకున్నారని అర్థము. ఈ ఉపాసనా సంప్రదాయమును అనుసరించియే శేషుడు విద్యాధిదేవతగా చెప్పబడెను. అక్షరోచ్చారణము, పదముల కూర్పు, వాక్యముల నిర్మాణము అందున్న అంతర్యామిత్వమును చూచువారు పదవాక్య ప్రమాణమూర్తులు. వారికి వ్యాకరణ రూపమున ఈ అఖండత్వమును విప్పి చెప్పగలిగిన సామర్థ్యము చేతనే పతంజలి శేషుని అవతారముగా గుర్తింపబడెను. అదిగో పతంజలి యోగసూత్రములను ఇచ్చినటువంటి పతంజలి మహర్షిని శేషుని అవతారంగా గుర్తించారటండి. అందుకని అంటున్నారు. ఎందుకనండి? ఈ వ్యాకరణ రూపమున ఈ అఖండత్వమును ఆయన విప్పి చెప్పగలిగిన సామర్థ్యము కలిగినటువంటి వాడు కావున పదవాక్యాదులలోని అఖండత్వమును వినలేని వారు ఎవరి గోడును వారు చెప్పుకొనుచుందురు. ఒకరి గోడు ఒకరు వినుచుందురు. తమకన్నా ఈ గోడులు శక్తివంతములై వారిని సంసారమున ఉంచుచున్నవి అని ఇప్పుడు మళ్ళీ పరీక్షితు మహారాజు సుఖయోగిని అడుగుతూ ఉన్నారండి. అంటే ఈ సుఖయోగి చెప్పిన వాటిల్లోని అంతరార్థాలను మాస్టర్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు పరీక్షితు మహారాజు. నీవు వినిపించిన చరిత్రమంతయు మహావిచిత్రము. అది నా మనస్సునందు అంతటా ఆవరించి ఉన్నది. ఇంకేమి కావలనని అడగగలను అని పలుకగా సుఖయోగి ఇట్లనెను. రాజా, ఈ జీవరాశులందు ప్రతి జీవికిని శ్రద్ధ ఉన్నది. ఏదో ఒకదాని యందు శ్రద్ధ నిలిపియే జీవి ఉండును. కానీ వారి శ్రద్ధలు త్రిగుణములలో ఒకదానిచే బద్ధమై ఉండును. దానితో వారు చేయవలెననిపించు పనులలో భేదమేర్పడును. కర్మగతులు పలు విధములుగా మారుచుండును. ఈ శ్రద్ధయే కూడని మార్గమున ప్రసరించినప్పుడు చేయవలెనని
అనిపించు పనులే అధర్మములు. శ్రద్ధ గనక కూడని మార్గంలో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, వీడికి కొన్ని పనులు చేయాలనిపిస్తాయి, ఆ పనులే అధర్మములు అంటున్నారు. అవి లోకహితమునకు తన హితమునకు విఘ్నములు కనుక నిషిద్ధ కర్మలు అనబడును. వాని ఎడల శ్రద్ధ ప్రసరించినచో నిషిద్ధ కర్మలు ఆచరణ రూపము ధరించును. చేయకూడని పనులండి నిషిద్ధ కర్మలు. ఇక నిషిద్ధ ఫలములు తప్పవు. నిషిద్ధ కర్మలు చేస్తే ఏమవుతుందండి, నిషిద్ధ ఫలములు తప్పవు. శ్రద్ధ ఇట్లు కూడని మార్గమున ప్రసరించుట ఎట్లు సంభవమగుచున్నది. ఏమయ్యా, మానవుడికి చేయకూడని వాటిల పట్ల శ్రద్ధ వస్తోంది. ఎందుకని అంటున్నాడండి, అడుగుతున్నాడు. తెలియకపోవుట వలన. ఏమి తెలియకపోవుట వలన? అన్నింటిలో ఉన్న తాను తెలియకపోవుట వలన. ఇది అవిద్య. దీనికి మూలం ఎక్కడా అంటే అన్నింటిలో ఉన్న తాను అంటే అన్నింటిలో ఉన్న భగవంతుడండి. అన్నింటిలో ఉన్న భగవంతుడు తెలియకపోవటమే ఈ కారణం, అశ్రద్ధకు కారణం. అది దీన్నే అవిద్య అంటున్నారు. అంటే అన్నింటిలో ఉన్న భగవంతుడిని తెలుసుకోకపోవటము, అది అవిద్య. దీనికి మూలం ఎక్కడా? మొత్తము నుండి తాను ఒకడుగా వేరుగా పుట్టుటయే మూలము. ఇట్లు పుట్టుట ప్రకృతి ధర్మముగా ఉన్నది కనుకను, ప్రకృతి అనాది కనుకను, అంతర్యామిలోని పురుషుని యందు సగభాగము కనుకను అవిద్య కూడా అనాదియే. ఇది ఇట్లెందులకు ఉండవలెను అనరాదు. ఉన్నదానిని తిన్నగా తెలుసుకొనుటయే విద్యగాని మనము మంచిదనుకొని అట్లుండవలెనని ఆశించుట జ్ఞానము కాదు. దేహము నిలువవలసినచో స్నానాదులచే ప్రతిదినము స్థూల సూక్ష్మ మలములను క్షాళనము చేసుకొనుచుండుట తప్పదు. దేహమునందు మలాదులేల పుట్టవలెనని ప్రశ్నించుట పొగరు. మాస్టర్ అంటున్నారండి, దేహం నిలవాలి. దేహం నిలవాలంటే ఏం చేయాలండి? స్నానాదులు, శుభ్రం చేసుకోవటం, ఇవన్నీ ఉండాలి. స్థూల సూక్ష్మ మలాల్ని క్షాళన చేసుకోవటం, ఇవన్నీ ఉండాలి కదండి. అసలు మలాదులు ఎందుకు పుట్టాలి అని ప్రశ్నించుట పొగరు అంటున్నారండి మాస్టారు. దేహము కావాలనన్నచో మలాదుల క్షాళనము తప్పదు. కావలనను కొనుటలో ఇన్నియు ఇమిడి ఉన్నవి. కావలను అని అనుకోవటంలో ఈ క్షాళన, ఈ శుభ్రం చేసుకోవటము, పవిత్రంగా ఉంచుకోవటము, ఇవన్నీ ఉన్నాయి. అవిద్య వలన కావలనను కొనుకుట పుట్టుచున్నది. ఈ పని చేయవలని అనిపించును. దీని ప్రయోజనమేమి? అది తాను కోరినదే కదా. దేహము మనస్సు తాను కోరగా వచ్చినవా? కాదు. అవి వచ్చినవి కానీ మనము కోరలేదు. దేహం కానీ మనస్సు కానీ మనం కోరామండి. మనం కోరితే వస్తాయా? అవి వచ్చినాయి, అంతేగాని మనం కోరలా. పనులు కూడా ఇట్లే ఆచరింపవలెను. కోరిక వచ్చిన మనస్సుతో కోరికలను కొనుటకు యత్నింపరాదు. కోరిక వచ్చిన దేహముతో కోరిన పనులను చేయించరాదు. అంటే కోరక వచ్చిందండి మనస్సు, ఆ కోరక వచ్చిన మనస్సుతో కోరికలను కొనుటకు యత్నింపకూడదు అంటున్నారు. అదే భగవంతుడిచ్చింది, ఇది కోరకుండా వచ్చింది అంటే భగవంతుడిచ్చింది. దీంతో మన కోరికల కోసం ప్రయత్నించకూడదు. అట్లాగే దేహం కూడా కోరకుండా వచ్చింది. ఆ కోరకుండా వచ్చిన దేహంతో మనవేవో కోరి ఆ పనులు చేయించరాదు ఆ దేహంతో అంటున్నారండి. కోరక వచ్చిన పనులు కర్తవ్యములుగా తెలియచుండును. అవియే కార్యములైన కర్మలు. చాలా వెరీ 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 ఇంపార్టెంట్ అండి. కోరక వచ్చిన పనులు అంటున్నారు అంటే కొన్ని పనులు, కొన్ని సన్నివేశాలు మన జీవితంలో, కొన్ని కాదండి అన్నీ ఆ మాటకు వస్తే అవి మన దగ్గరకు వస్తాయి. మనమేం కోరం ఆ పనుల్ని మనం కోరం, అవి మనకు వస్తాయి. అలాంటి పనులను కర్తవ్యములుగా తెలియచుండును అంటున్నారండి. అవియే కార్యములైన కర్మలు. అవి కాని కర్మలు అవిద్యచే సంకల్పింపబడి ఆచరింపబడుచుండును. ఈ కర్మలకు ఫలములుగా మరలా కోరికలు పట్టుచుండును. అవి కాకుండా మనవేవో కల్పించుకుంటామండి పనులు. ఆ పనులని ఆచరిస్తూ ఉంటాం. వాటికి ఫలితంగా మరలా కోరికలు పుడుతూ ఉంటాయి. కామముల నుండి ఫలములు, ఫలముల నుండి కర్మకాముత్వము, దాని నుండి కర్మాచరణము కలిగి
ఒక చక్రము గిరగిరా తిరుగుచుండును. అంటే కోరికల నుండి ఏవో పనులు చేస్తుంటాం, వాటికి ఫలితాలు, ఆ ఫలితాల నుండి కర్మకాముకత్వము, దాని నుండి మళ్ళీ కర్మాచరణము కలిగి, అంటే కోరికలు, ఆ కోరిక తర్వాత ఇంకో కోరిక, దానికోసం పనులు, ఆ పనుల ఫలితాలు, వాటి కోసం ఇంకో పనులు, ఇలా కర్మాచరణము కలిగి ఒక చక్రము గిరగిర తిరుగుచుండును అంటున్నారు. ఇది ఏ సంసార చక్రము. పెక్కు విధములైన కర్మగతులను వాని ఫలితములను కూడా పరిశీలించుట కొంతవరకు పనికివచ్చును. కనుక ఏ విధములైన రజస్తమో గుణ కర్మలు ఆచరించినచో జీవి ఏ విధములైన ఫలములను అనుభవించునో దానిని వివరించదను వినుము. ఇట్టి దుష్కర్మల ఫలితములను అనుభవించు లోకమే నరకలోకము అంటున్నారండి. ఏమిటండి ఇంతకీ నరకలోకం అంటే? మనం దుష్కర్మలు, చెడ్డ పనులు చేస్తాం కదా, వాటి ఫలితములను అనుభవించు లోకమే అంటున్నారండి అని ఇక్కడ మాస్టర్ ఇస్తున్నారండి. సత్కర్మలు ఫలితములకై ఆచరింపబడినప్పుడు రజోగుణ కర్మలు అగును. మంచి పనులే, నిజమే, బాగుంది. కానీ ఫలితాన్ని ఆచరించి చేస్తే ఏమవుతుంది? రజోగుణ కర్మలు అవుతాయి. తత్ఫలితముగా దేహమందలి దేవతల లోకమైన స్వర్గమందు నివాసము కలుగును. అంటే మంచి పనులు చేశావు కాబట్టి దేహమందలి దేవతల లోకమైన స్వర్గమందు నివాసం కలుగుతుంది. సత్కర్మలను దుష్కర్మలుగా చేయుట ఫలితముగా అనుభవింపబడు లోకమే నరలోకము. అంటే రాగద్వేషాదులతో దుష్కర్మలు ఆచరించుటకు ఫలితముగా అనుభవింపబడు జీవితమే నరకలోకము. అంటే మనకు జీవితం వచ్చిందనుకోండి, ఏం జీవితం అది? మనం చేసేటువంటి చెడ్డ పనులకు ఫలితంగా అనుభవింపబడేటువంటి జీవితం, అదండి నరకలోకం అంటే. సమస్త కర్మలను సమర్పణ చేసి కర్తవ్యమును అంతర్యామి కొరకై ఆచరించువాడు ఈ లోకముల అనుభవముల నుండి విముక్తుడై అతీతుడుగా ఉండును. తాను జీవుడుగా ఉండక తన యందు జీవులు ఉండుట సిద్ధించును. ఇది ఏ నారాయణ లోకము. ఇది నిజముగా లోకము కాదు, అతీతమైన అంతర్యామిత్వము అంటున్నారండి. ఇంకా చాలా అసలు మన బేసిక్ కర్మ ఫలితము అవన్నీ ఇచ్చారండి ఇక్కడ మాస్టారు. ఆ తర్వాత పరీక్షిత్తు మహారాజు సుఖయోగిని ఇట్లా ప్రశ్నిస్తూ ఉన్నాడు. మునీంద్ర, ఈ నరకలోకానుభవములు 3 లోకముల యందును ఉండునా, లేక వాని నడుమ కలుగునా, లేక ఈ భూమిపైన దేహమునందు ఉండగానే సంభవించునా, లేక వానికి ఒక నిర్ణీత ప్రదేశం ఉన్నదా అడుగుతూ ఉన్నాడండి. ఏమయ్యా నరకలోకం అంటున్నారు, ఏమిటా నరకలోకము? వాటి వివరాలు అడుగుతూ ఉన్నాడండి పరీక్షిత్తు మహారాజు. అచట అగ్నిశ్వాత్తులు మొదలగు పితృదేవతల గణములు తమ గోత్రముల వారికి మేలు కలుగుటకై సత్యములైన ఆశీర్వాదములు ఇచ్చుచుందురు. అచట పితృపతియగు యముడు ప్రభువుగా ఉండును. తన లోకమునకు వచ్చునట్టి జీవుల కర్మలకు తగిన ఫలములు ఇచ్చి శిక్షించుచుండును. మాస్టర్ అంటున్నారు ఇక్కడ, ఇచ్చట మూలమునందు ఈ విధముగా ఉన్నది. అంటే సంస్కృత భాగవతం మూలంలో ఏముంది? అంతరాళ ఏవ త్రిజగత్ యాస్తు దిశి దక్షిణస్యాం అధస్యాత్ భూమేః ఉపరిష్టాత్ చ జలాత్. ఈ 3 లోకముల నరకములను 3 లోకముల నడుమ ఉన్న అంతరాళముననే ఉన్నవి. దక్షిణ దిక్కుగా భూమికి దిగువకు జలములకు పైగా ఉన్నవి అని మూలమందలి అర్థము. ఈ 3 లోకాలు ఎక్కడున్నాయండి? దక్షిణ దిక్కుగా భూమికి దిగువగా జలములకు పైగా ఉన్నవి అని మూలమందలి అర్థము అంటున్నారండి. ఈ 3 లోకముల నడిమి ప్రదేశమున ఉన్నవనగా మనమున్న చోటనే ఉన్నవని అర్థము. సింపుల్గా చెప్పుకోవాలంటే నరకలోకం ఎక్కడో లేదయ్యా, మనమున్న చోటనే ఉన్నది. ద్రవ్యమయము, శక్తిమయము,
ప్రజ్ఞామయము అగు 3 లోకములలో దేహ వ్యూహములున్నవి. అవి ఉన్న చోటనే కర్మఫలములు అనుభవింపబడుచున్నవి. ఎవనిపైన గాని తీవ్రముగా కోపించినచో తలనొప్పి వచ్చును. ఇచ్చట తల ద్రవ్యమయము, కర్మఫలము ప్రాణమయము, అనుభవము మనోమయము. 3 ఇక్కడే ఉన్నాయి కదండి. ఎవరి మీదైనా కోపించాం ఉదాహరణకి, ఏమవుతుంది? మనకే తలనొప్పి వస్తుంది. ఇతడ తల ఏమైంది? ద్రవ్యమయమైంది, అంటే మ్యాటర్. కర్మఫలము ప్రాణమయము, అనుభవము మనోమయము అంటున్నారు. మనోమయ లోకము, ప్రాణమయ లోకము, ద్రవ్యమయ అన్నమయ లోకము. ద్రవ్యమయ లోకమన్నా అన్నమయ లోకమన్నా ఒకటే. దక్షిణ దిక్కుగా అనగా నాభికి దిగువ భాగమని అర్థము. మలమూత్రములు స్త్రీ పురుష కామ ప్రభావము గల అవయవములు కల చోట దుష్కర్మ ఫలముగా నరకము పుట్టుచుండును. భూమికి దిగువగా అనగా భౌతికమైన అన్నమయ కోశమునకు క్రింది భాగమున ఉండును. భౌతికమైనటువంటి అన్నమయ కోశం ఎక్కడుంటుంది? కింద భాగంలో ఉంటుంది. జలములకు పై భాగము అనగా రక్తము మున్నగు ధాతువులపై నరక అనుభవము ప్రభావము చూపును. దేహమందలి ద్రవ పదార్థములు అని అర్థము. అగ్నిష్మాత్తులు అనువారు పితృదేవతలలో ఒక గణము. పితృదేవతలు అనగా గర్భపిండోత్పత్తికి పనిచేయువారు. పితృదేవతలు అంటే ఎవరండి? పుట్టేటప్పుడు గర్భపిండోత్పత్తి జరగాలి కదండి. ఆ గర్భపిండోత్పత్తికి పనిచేయువారు పితృదేవతలండి. వీరిలో కొందరు సూర్యకిరణముల మార్గమున బయలుదేరి చంద్రునిపై ప్రతిబింబించి చంద్రకిరణములుగా దిగివత్తురు. కొందరు పురుష స్త్రీదేహములయందు శుక్రశోణిత ధాతువులకు అధిపతులై పనిచేయుచుందురు. చంద్రుని గమనమును బట్టి ఋతుకాలము, గర్భధారణ కాలము నిర్ణయించుచుందురు. చంద్రుడు మాసమునకు ఒకమారు భూమిని చుట్టి వచ్చును. ఋతుకాలము అమావాస్యగా, గర్భధారణ కాలము పూర్ణిమగా మాసమునకు ఒకమారు వర్తించుచుండును. మెన్స్ట్రుయేషన్ పీరియడ్ అండ్ ఓవులేషన్ పీరియడ్ అంటున్నారండి. మెన్స్ట్రుయేషన్ ఉంటుంది కదండి. మెన్స్ట్రుయేషన్ పీరియడ్ అండ్ ఓవులేషన్ పీరియడ్. ఈ పితృదేవతలలో అగ్నిష్మాత్తులు బర్హిర్ముఖులు అనువారు ముఖ్యులు. అందు అగ్నిష్మాత్తులు అనగా అగ్నిహోత్రములు ఆర్పుకొన్నవారని అర్థము. వీరు సన్యాసుల వంటివారు. వారి పని ఏమియూ లేక సృష్టి కార్యము నిర్వర్తించుచుందురు. అంటే వారికి అంటూ పని ఉండదండి, సృష్టి కార్యం నిర్వహిస్తూ ఉంటారు. పరమాణువులన్నింటిలో వీరు కేంద్రమున ఉన్నారు. జీవమనబడు అగ్నిని ఆర్పుకొని జడ పదార్థములు అనబడు ద్రవ్యముల అణువులుగా పనిచేయుచున్నారు. దేహ నిర్మాణమునకై భూమి యందలి ఖనిజములుగా ఉండి వీరు ఆహారాదులతో దేహములోనికి ప్రవేశింతురు. అనశనములు అంటే ఇనార్గానిక్ అను స్థితి నుండి శాసనములు అంటే ఆర్గానిక్ అను స్థితిలోనికి మేల్కొని దేహ నిర్మాణమును గర్భపిండమునందు ప్రారంభింతురు. వీరు జీవరాశుల గోత్రములకు మూలపురుషులు, అనగా తరతరముల నుండి సంక్రమించు మంచి చెడ్డ లక్షణములకు అధిపతులు. శుక్రశోణితముల సంయోగమునందు జీవకణములలో క్రోమోజోమ్స్, జీన్స్, హార్మోన్స్ అను దేవతా గృహములను అధిష్ఠించి ఉందురు. తమ గోత్రముల వారికి మేలు కొలగవలెనని ఆశీర్వదించుచుందురు. అనగా రక్తములోని వంశలక్షణములలో మంచి లక్షణములను రాబోవు తరముల వారికి సంక్రమింపచేయుటకు యత్నించుచుందురు. అట్లే తల్లిదండ్రుల వ్యాధులు బిడ్డలకు సంక్రమింపకుండా వీలైనంత వరకు నివారించుచుందురు. ఆహార విహారములలో కామ విషయమునను నియమబద్ధమైన సంప్రదాయ జీవితము ఉన్నవారియందు వీరు సత్సంతానము కలిగించి తరములను అభివృద్ధి చేయుదురు. వీరి లోకమునకు సోముడు అధిపతి, నరలోకమునకు యముడు అధిపతి. యముడనగా యమమను గుణమునకు అధిదేవత. ఇతని అనుగ్రహమున
నరుడు సత్ప్రవర్తనమును అభ్యసించును. అతిక్రమించినవాడు కర్మఫలముల రూపమున శిక్షింపబడును. కృతాంతుడని కూడా యముడికి పేరు. కృతమునకు అంతమున ఉన్నవాడు లేక చేయబడిన కర్మకు ఫలరూపముగా వేచియుండివాడు అని అర్థము. కృతాంతుడు అంటే అర్థమండి అది. అంటే యముణ్ణి అట్లా అంటారట, కృతాంతుడు అని. సరే, ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి. రేపటి రోజున మనము నరక అనుభవములు మొత్తము 21 విధములు ఏమిటండి ఆ 21 నరకములు, వాటి వివరం ఏంటి అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ, స్వస్తి. వాసుదేవా.